హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అఫీషియల్ డేట్ అండ్ టైం అయితే వచ్చేసింది. సో థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉంది. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి నిన్నటితో సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే సీట్ అలాట్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ 30వ తారీఖున తెలవ చేస్తామని చెప్పేసి అన్నారు. సో డేట్ అయితే టైమింగ్ కూడా చెప్తాను. సో ఇక్కడ ఫామ్స్ కూడా తీస్తారు. సో ఇక్కడ వచ్చిన అప్డేట్ ఏంటంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈసారి థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి అన్నారు. ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్. సో సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ ఉండాలి. బట్ ఫైనల్ ఫేజ్ అన్నారు కదా, థర్డ్ ఫేజ్ ఉంటుందా అంటే కొన్ని ఛాన్సెస్లో అంటే కేసెస్లో అయితే ఉంటుంది. అది ఎప్పుడంటే ఇప్పుడు సీట్స్ అనేవి చాలా మిగిలిపోతే చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ అయితే ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుని అప్పుడు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేస్తారు. థర్డ్ ఫేజ్ కూడా పేరు థర్డ్ ఫేజ్ అని కాకుండా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుద్ది. సో అలా కండక్ట్ చేయడం అయితే జరుగుద్ది. సో ఈసారి థర్డ్ ఫేజ్ ఉంటుందా అంటే ఈసారి సెకండ్ ఫేజ్లోని చాలామంది సీట్లు కనుక రాకపోయి అలా కనుక ఉంటే మాత్రం ఆ తర్వాత మనం ఏంటంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయొచ్చు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయమని, మాకు ఇంకా సీట్స్ రాలేదని చెప్పి. సో ఈ విధంగా కూడా అడగవచ్చు. అయితే ఇక్కడ సెకండ్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది ఏ టైంకి రిలీజ్ చేస్తారంటే, సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ 30/7/2024 ఆఫ్టర్ 6 PM. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్రిందట్లాగానే మనకి ఇక్కడ 6 PM తర్వాత మాత్రం రిలీజ్ చేయడం అయితే జరుగుద్ది. సో సీట్ అలాట్మెంట్ సంబంధించి మనకి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఎలా రిలీజ్ చేసినా డైరెక్ట్ లింక్ అనేది మన ఛానల్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రాబోయే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలా వద్దా ప్రతి దానికి మన ఛానల్ అయితే హెల్ప్ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.